Hello everyone, welcome back to my channel English with Tulasi. In today's class, we are going to discuss about verb form. Verb ante enti, verb lo classifications emunnayi, verb yokka importance enti mana day to day life lo. Oka sentence frame chestunnappudu verb enta important role play chestundi. Prati okkadanni detail ga with examples and abbreviation discuss chesukobothunna. But before going into the topic, if you are watching my channel very first time, don't forget to like, share and subscribe to my channel to support me. Yes. Moving back to our topic. So as we said, verb ante enti, it tells about action, kriya, Telugu. So it tells about an action. Let us move on to the abbreviation first with examples later. The word that tells position, condition and action of a person or thing is called as verb. పనిని గురించి తెలియచేయడానికి ఉపయోగించే పదాలన్నిటిని verbs అని అంటారు. So it tells about position, condition and action. State of being తెలియజేస్తుంది, action తెలియజేస్తుంది, condition కూడా, possession కూడా తెలియజేస్తుంది. దానిని verb అని అంటారు. Verb ఇనిషియల్ గా 2 types గా డివైడ్ అయింది. That is main verb and helping verb. Main verb కి ఇంకొక పేరు ఏమంటే lexical verb. And second one, helping verb. Helping verb ki inkoka name entante auxiliary verb. So main verb. So title itself indicating as it plays a main role in the sentence. So a main abbreviation enti, if in a sentence we have only one verb in that verb itself considered as main verb. ఒక సెంటెన్స్ లో ఒకే ఒక వర్బ్ యాక్షన్ డినోట్ చేసే వర్డ్ ఒకటే ఉంటే దానిని మనం మెయిన్ వర్బ్ గా అంటాం. మెయిన్ వర్బ్ ని సంపూర్ణ క్రియ అని కూడా అంటారు. యూ డోంట్ వాంట్ ఎనీ అదర్ వర్డ్స్ టు టేక్ సపోర్ట్. ఏ సపోర్ట్ లేకుండా ఇండివిజువల్ గా అది విత్స్టాండ్ అవుతుంది కాబట్టి దానిని మెయిన్ వర్బ్ అంటారు. వేటిని మెయిన్ వర్బ్స్ అంటారు? ఎగ్జాక్ట్ గా ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే లెట్ us మూవ్ ఆన్. మెయిన్ వర్బ్ ఈజ్ యాక్చువల్లీ క్లాసిఫైడ్ ఇంటూ దీస్ మెనీ టైప్స్. ఆల్ టెన్సెస్ కమ్స్ హియర్. సో V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్ బేస్ వర్డ్ ఉంటుంది. సో సింపుల్ ప్రెజెంట్ లో ఉన్న వర్డ్స్ అన్ని V1 గా కన్సిడర్ చేస్తాము. అవన్నీ మెయిన్ వర్బ్ కిందకే వస్తాయి. నెక్స్ట్ V2 పాస్ట్ టెన్స్ అండ్ V3 పాస్ట్ పార్టిసిపల్ ఫాలోడ్ బై సింపుల్ ఫ్యూచర్ will or shall ప్లస్ V1. ప్రెజెంట్ టెన్స్ లోకి వచ్చేసరికి మళ్ళీ వర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తూ ఉంటాం థర్డ్ పర్సన్ యూజ్ చేసినప్పుడు. ఐల్ గో విత్ ఎగ్జాంపుల్స్. లెట్ మీ కంప్లీట్ దిస్ సో దట్ విల్ మూవ్ ఆన్ టు ద ఎగ్జాంపుల్స్. సో V1 కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే వాటిని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కిందకే కన్సిడర్ చేయాలి. అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వచ్చే ఇంకొక వర్డ్ ఏంటంటే V1 ప్లస్ ING. చాలా మంది దీన్ని V4 అంటూ ఉంటారు. బట్ V4 is not at all considered correct exactly. There is no such kind of a term. We should call that as V1 plus ING or present participle. This is the correct term. Present participle. So, ఇంకొక సింపుల్ గా చెప్పాలంటే మనం V1, V2, V3, V1 plus ING and V5 all comes under main verb. ఇవన్నీ మనకు మెయిన్ వర్బ్ గా కన్సిడర్ చేస్తాం. V5 ఏంటంటే దీన్ని V5 గా కన్సిడర్ చేస్తాం. V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ వర్డ్స్ అన్నిటిని V5 గా కన్సిడర్ చేస్తాం. సో ఒక సెంటెన్స్ లో ఒకే వర్బ్ ఉండి ఆ వర్బ్ మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటే దానిని మెయిన్ వర్బ్స్ అంటారు. ఆ వర్బ్స్ అన్ని ఆటోమేటిక్ గా ఈ టెన్స్ లోనే ఉంటాయి. లైక్ V1, V2, V3, V1 ప్లస్ ING ఆర్ V4 ఇలాగా ఏదో ఒక వర్డ్ ఉంటుంది. వాటిని మనం మెయిన్ వర్బ్స్ అంటారు. కమింగ్ టు ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్, I am a lecturer. Second one, he lives in Delhi. She went to Hyderabad. Next, he will buy a car. Finally, they are playing outside. Let us check one after one so that we'll understand easily the main verb rule here. I am a lecturer. In this sentence, we have only one verb, that is am. మనం ఏమనుకున్నాం, ఒక సెంటెన్స్ లో ఒకే ఒక వర్బ్ ఉంటే ఆ వర్బ్ ని మెయిన్ వర్బ్ గా కన్సిడర్ చేయాలనుకున్నాం. సో ఇన్ దాట్ బేసిస్ am ని మెయిన్ వర్బ్ గా కన్సిడర్ చేస్తాం. బికాస్ నేను ఒక లెక్చరర్ ని. సో నా యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం మెయిన్ వర్బ్ గా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ వన్, he lives in Delhi. సో ఇక్కడ చూడండి లీవ్స్.
సో V1 కి S యాడ్ అయింది. సో ఇది కూడా మనకు మెయిన్ వర్బ్. నివసిస్తున్నాడు, స్టేట్ ఆఫ్ బీయింగ్. క్లియర్? సో అతని యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలియజేస్తుంది ఈ సెంటెన్స్ లో. మోర్ ఓవర్ ఈ సెంటెన్స్ లో కూడా మనకు ఒకే వర్బ్ ఉంది. సో ఇట్ కమ్స్ అండ్ మెయిన్ వర్బ్. నెక్స్ట్ వన్, షీ వెంట్ టు హైదరాబాద్. వెంట్ అనేది V2. సో ఇక్కడ మనకు V1 ఉంది, ఇక్కడ V1 ప్లస్ S ఉంది, అండ్ ఇక్కడ V3. యాక్చువల్లీ దిస్ ఇస్ V2, గో వెంట్ గాన్. V2, షీ వెంట్ టు హైదరాబాద్. యాక్షన్ తెలియజేస్తుంది. ఇక్కడ ఈ సెంటెన్స్ లో వెంట్ అన్న వర్బ్ యాక్షన్ ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, హీ విల్ బై అ కార్. ఇక్కడ విల్ ప్లస్ V1 ఉంది. విల్ ప్లస్ V1 మనం చెప్పుకున్నాం కదా, మెయిన్ వర్బ్ లో ఏమేమి ఉన్నాయనుకున్నాం? V1, V2, V3, V1 ప్లస్ ING అండ్ V5. సో ఈ వర్డ్స్ అన్ని వస్తాయి, ఈ వర్బ్స్ అన్ని వస్తాయి అనుకున్నాం కదా. సో హియర్ విల్ ప్లస్ V1. సో ఫ్యూచర్ యాక్షన్ తెలియజేస్తుంది. సో దిస్ ఆల్సో కమ్స్ అండర్ మెయిన్ వర్బ్ రోల్, అండ్ దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. హియర్ మనకు see, I told you already the abbreviation. In one sentence we have one verb that is comes under main verb. If one sentence contains two verbs, ఒకే సెంటెన్స్ లో రెండు వర్బ్స్ వస్తే ఏం చేయాలి? సో ఇన్ దట్ బేసిస్ the first one will play the role of helping verb and the second one will play the role of main verb. ఒక సెంటెన్స్ లో రెండు వర్బ్స్ వస్తే ఫస్ట్ వర్బ్ ని హెల్పింగ్ వర్బ్ గా కన్సిడర్ చేయాలి, సెకండ్ వర్బ్ ని మాత్రమే మెయిన్ వర్బ్ గా కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ వి ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. వాళ్ళు చేసే యాక్షన్ ఏంటి? ప్లేయింగ్, ఆడుకుంటున్నారు. సో అది మెయిన్ వర్బ్. సో ఎవరు ఆడుకుంటున్నారంటే వాళ్ళకి సో దే ప్లేయింగ్ అవుట్ సైడ్ మీనింగ్ఫుల్ గా లేదు కదా, దానికి ఒక హెల్పింగ్ వర్బ్ యాడ్ చేస్తేనే ఆ సెంటెన్స్ అనేది మీనింగ్ఫుల్ గా ఉంటుంది. విల్ మూవ్ ఆన్ టు హెల్పింగ్ వర్బ్స్ నెక్స్ట్. బిఫోర్ దట్ లెట్ మీ టెల్ వన్ థింగ్. మెయిన్ వర్బ్స్ అన్నవి స్టేట్ ని, యాక్షన్ ని అండ్ పొజిషన్ ని తెలియజేస్తాయి. సో ఫైనలీ ఐఎమ్ టెలింగ్ నౌ, మెయిన్ వర్బ్ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ దీస్ వర్బ్ ఫార్మ్స్. సో దీనికి ఎటువంటి వర్బ్స్ యొక్క హెల్ప్ అవసరం లేదు. దే కెన్ స్టాండ్ బై దెమ్సెల్ఫ్. సో వీటిని కంప్లీట్ సెంటెన్సెస్ అని అంటారు. క్లియర్? ఐఎమ్ మూవింగ్ ఆన్ టు హెల్పింగ్ వర్బ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అన్నాం కదా, హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి, వాటి యొక్క రూల్స్ ఏంటి, అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్ లని మనం ఇంకా డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ ఉంది. లెట్ us కాన్సన్ట్రేట్ దట్ ఈస్ మెయిన్ వర్బ్ అన్నది రెండు రకాలుగా మళ్ళీ డివైడ్ అయింది. దట్ ఈస్ రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. యూ మైట్ హావ్ ప్రాక్టీస్డ్. వర్బ్స్ అన్ని ఒకే రూల్ ఫాలో అయితే చాలా ఈజీగా ఉండేది. బట్ ఏ వర్బ్ అన్ని వర్బ్స్ ఒకే రూల్ ని ఫాలో అవ్వట్లేదు. కొన్ని సింపుల్ గా ఈడీ అన్న లెటర్స్ ని యాడ్ చేసుకుని యూనిఫామ్ గా కొన్ని వర్డ్స్ అంటే, కొన్ని మాత్రం ఏ రూల్ ని ఫాలో చేయకుండా డిఫరెంట్ స్పెల్లింగ్ ప్యాటర్న్ తో వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఆ బేసిస్ మీద వాటిని రెగ్యులర్ వర్బ్స్ అని, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని డివైడ్ చేశారు. రెగ్యులర్ వర్బ్స్, ఐ గివ్ ఎగ్జాంపుల్. అడ్వైస్. సో దీన్ని మనం V2, V3 లోకి మార్చాలంటే జస్ట్ ఈడీ అన్న వర్డ్స్ యాడ్ చేస్తాం. అడ్వైజ్డ్, అడ్వైజ్డ్. సో నోటీస్ చేయండి, ఈడీ మాత్రం యాడ్ అయి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ వన్, లిజన్. లిజన్డ్, లిజన్డ్. సో ఇక్కడ కూడా మనకు ఈడీ అన్న లెటర్స్ యాడ్ అవుతాయి. సో వీటన్నిటిని ఇలా వచ్చే వాటన్నిటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. నెక్స్ట్ వన్, ఎర్న్. earned, earned. Clear? And gain, gained, gained. So you got my point, right? వీటన్నిటిని రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. నెక్స్ట్ వన్, irregular verbs. I told you already, they won't follow same rule. Example, arise. మామూలుగా రెగ్యులర్ అయితే ఈడీ రావాలి కదా, బట్ ఇక్కడికి వచ్చేసరికి స్పెల్లింగ్ కంప్లీట్ గా మారిపోతుంది. arose, arisen. సో స్పెల్లింగ్ చూడండి, ARISE కాస్త V2 లోకి వచ్చేసరికి AROSE గా చేంజ్ అయింది, అండ్ V3 కి వచ్చేసరికి ARISEN, arisen గా చేంజ్ అయింది. క్లియర్? నెక్స్ట్ వన్, స్విమ్, స్వామ్, స్వామ్. స్పెల్లింగ్ చూడండి, స్విమ్, స్వామ్, స్వామ్. ఈ ఈడీ రూల్ అవి ఫాలో చేయట్లేదు. ఈడీ లెటర్స్ యాడ్ చేసే రూల్ అవి ఫాలో చేయట్లేదు కాబట్టి వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఇంకొన్ని వర్డ్స్ చూడండి. సో దీంట్లో ఏం చేంజ్ ఉండదు, ఇవి ఇలాగే వచ్చేస్తూ ఉంటాయి. కట్ 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 అంతే, వాటిలో ఏం చేంజ్ రాదు. అందువల్ల వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. అండ్ ఫైనలీ, బ్లో, బ్లూ, బ్లోన్. సో ఇక్కడ కూడా స్పెల్లింగ్ రూల్ ఫాలో అవ్వట్లేదు కదా. సో ఇలాగా మెయిన్ వర్బ్స్ లో మనకు రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని 2 ఫార్మ్స్ ఉన్నాయి. వీటిని మళ్ళీ ట్రాన్సిటివ్ వర్డ్స్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్డ్స్ గా కూడా కన్సిడర్ చేస్తారు. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటంటే,
పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయడానికి కన్వీనియంట్ గా ఉన్న సెంటెన్సెస్ ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయడానికి వీలు లేని సెంటెన్సెస్ ని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటారు. ఐ విల్ గివ్ an example so that we'll move on to helping verbs today. I love mango. సో ఈ సెంటెన్స్ లో ఐ అనేది సబ్జెక్ట్, లవ్ అన్నది వర్బ్, మ్యాంగో అన్నది ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ మనం ఈజీగా పాసివ్ వాయిస్ లోకి మార్చొచ్చు. లైక్ మ్యాంగోస్ అనుకుందాం. మ్యాంగోస్ లవ్డ్ బై మీ. సో దీన్ని మనం పాసివ్ వాయిస్ లోకి మార్చాం కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. క్లియర్? అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని కూడా కొన్ని ఉన్నాయి, వాటిని మనము ట్రాన్స్లేట్ చేయలేము. He lives in Delhi. సో దీన్ని మనం పాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే మనకు సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ప్రిపోజిషన్ ఉంది అండ్ ఆబ్జెక్ట్ కూడా ఉంది. దీన్ని మనము ఢిల్లీ ఇన్ లివ్స్ బై హీ చెప్పలేం కదా. సో దీన్ని మనం పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చెయ్యలేం కాబట్టి వీటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. Clear? So today we completed in main verb. Main verbs actually divide into different types like V1, V2, V3, V1 plus ing and V5. In addition to that, main verb అన్నది రెండు రకాలుగా డివైడ్ అవుతుంది. That is regular verbs and irregular verbs. వర్బ్ ఫార్మ్స్ ఎగ్జాంపుల్ ఇంత ముందే చెప్పుకున్నాం. సో ఒకే రూల్ ఫాలో అయ్యేవన్నీ రెగ్యులర్ వర్బ్స్, డిఫరెంట్ స్పెల్లింగ్ ప్యాటర్న్ ఫాలో అయ్యే వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ మెయిన్ వర్బే ట్రాన్సిటివ్ వర్బ్ గాను ఇంట్రాన్సిటివ్ వర్బ్ గాను కూడా రోల్ ప్లే చేస్తుంది. పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయడానికి కన్వీనియంట్ గా ఉన్న వర్డ్స్ సెంటెన్సెస్ ని ట్రాన్సిటివ్ వర్డ్స్ అని అంటారు. అలా ట్రాన్స్లేట్ చేయడానికి వీల్లేని వాటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటారు. లెట్ us move on helping verb today to complete the topic. It is also very, very important. Let us move on now. Yes, helping verb initial గా two types గా డివైడ్ అయింది, primary verb and modal verbs. Primary verbs మళ్ళీ మనకు 3 individual types గా డివైడ్ అయ్యాయి. That is be forms, do forms and have forms. Clear? సో బీ ఫార్మ్స్ ఏంటి? వేటిని బీ ఫార్మ్స్ అంటారు అంటే am, is, are, was, were. ఈ 5 వర్డ్స్ ని బీ ఫార్మ్స్ అని అంటారు. అండ్ డూ ఫార్మ్స్ do, does, did. కమింగ్ టు హ్యావ్ ఫార్మ్స్ has, have, had. సో ఈ బీ ఫార్మ్స్ అన్నవి స్టేట్ ని తెలియజేస్తాయి. క్లియర్? బీ ఫార్మ్స్ అన్నవి స్టేట్ ని తెలియజేస్తాయి. అండ్ డూ ఫార్మ్స్ యాక్షన్ అండ్ హ్యావ్ ఫార్మ్స్ పొసెషన్ అంటే కలిగి ఉండడాన్ని. క్లియర్? అండ్ యాక్షన్ అంటే స్థితిని అండ్ స్టేట్ కూడా దాని యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ స్థితిని తెలియజేస్తుంది. సో వీటిలో మళ్ళీ మనము ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ గా కన్సిడర్ చేయొచ్చు. సో am, is or present tense, was and were past tense గా కన్సిడర్ చేయాలి. And do, does comes under present, did past tense, has, have present and had past tense. సో ఇవన్నీ వీటితో పాటు ఇప్పుడు ఒకసారి కౌంట్ చేయండి. మనకు యాక్చువల్లీ హౌ మెనీ హెల్పింగ్ వర్బ్స్ అని అంటే కళ్ళు మూసుకొని మనం ఆల్ఫాబెట్ కంటే ఒక్కటి తక్కువ 25 helping verbs are there in English language. We have 26 alphabet. At the same time, we have 25 helping verbs in English. So, modal verbs దేని తెలియజేస్తాయి అంటే it tells about advice, order, suggestion and request. వీటిని తెలియచేయడానికి ఉపయోగించే పదాలనే మోడల్ వర్బ్స్ అంటారు. అవి ఏంటి? లెట్ us discuss. Like will, would, shall, should, can, could, may, might. ఈ జనరల్ గా మనం ఈ సెట్ ఆఫ్ 8 words will tell about suggestions, advice, orders and request.
ఇంకా కొన్ని ఉన్నాయి అంటే మనం జనరల్ గా చాలా రేర్ గా యూజ్ చేస్తాం, బట్ రేర్ గా కూడా వీటిని యూజ్ చేస్తాం కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ గా we have to consider them. Must, had to, need to, dare to, ought to, and used to. So you just make a count. You come here, you'll end here with 14 verbs. 14 plus 11 will get 25. So in English we have 25 helping verbs. What is exactly helping verb? మనం ఇంతకు ముందే అబ్రివేషన్ తెలియజేసుకున్నాం. దట్ ఈస్ ఒక్క సెంటెన్స్ లో రెండు వర్బ్స్ ఉంటాయి. ఫస్ట్ వర్బ్ ని హెల్పింగ్ వర్బ్ గాను, సెకండ్ వర్బ్ ని మెయిన్ వర్బ్ గాను కన్సిడర్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకు హెల్పింగ్ వర్బ్స్ యొక్క రోల్ ప్లే చేస్తాయి. లెట్ us మూవ్ ఆన్ ఎగ్జాంపుల్ బిఫోర్ క్లోజింగ్ ద సెషన్. Example, he is working as a doctor. They will go to the party. I can lift this box. She should visit temple by tomorrow. Just concentrate here. He is working. ఇక్కడ కూడా మనకు 2 verb forms ఉన్నాయి. సో ఇక్కడ ఈజ్ అన్నది హెల్పింగ్ వర్బ్ యొక్క రోల్ ప్లే చేస్తే వర్కింగ్ అన్నది మెయిన్ వర్బ్ రోల్ ప్లే చేస్తుంది మన రూల్ ప్రకారం. అండ్ సెకండ్ వన్ దే విల్ గో టు ద పార్టీ. సో విల్ అనేది మోడల్ ఆక్సిలరీ వర్బ్ and it comes under helping verb. Go comes under main verb. Clear? It comes under helping verb. And I can lift this box. ఇది ఒక కెపాసిటీని దాని యొక్క అబిలిటీని తెలియజేస్తుంది. క్యాన్ అన్నది మోడల్ ఆక్సిలరీ, లిఫ్ట్ I can lift this box. లిఫ్ట్ అన్నది తన యొక్క మెయిన్ వర్బ్ గా రోల్ ప్లే చేస్తుంది. తన యొక్క క్యాపబిలిటీని తెలియజేయడానికి యూజ్ చేసే సెంటెన్స్ లో ఫస్ట్ వర్బ్ వచ్చి హెల్పింగ్ వర్బ్ రోల్ ప్లే చేస్తుంది. మోరోవర్ ఇట్ కమ్స్ అండర్ మోడల్ వర్బ్స్, modal auxiliary verbs, and this comes under main verb. పనిని గురించి తెలియజేస్తుంది. Then she should visit temple by tomorrow. సో రేపు అమ్మాయి ఖచ్చితంగా టెంపుల్ కి వెళ్ళాలనుకుంటుంది, విజిట్ చేస్తుంది. షుడ్ కూడా మోడల్ ఆక్సిలరీ వర్బ్, విజిట్ అన్నది V1, సో ఇట్ కమ్స్ అండర్ మెయిన్ వర్బ్. క్లియర్? అండ్ దిస్ ఇస్ హెల్పింగ్ వర్బ్. So finally, before closing the session, today we completed the classifications of verb. వర్బ్ ఇనిషియల్ గా 2 టైప్స్ గా డివైడ్ అయింది, మెయిన్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్. మెయిన్ వన్ కి ఇంకొక నేమ్ ఏంటి? లెక్సికల్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ని ఆక్సిలరీ వర్బ్స్ అంటారు. మెయిన్ వర్బ్స్ ఆల్ వర్బ్ ఫార్మ్స్ V1, V2, V3, V1 ప్లస్ ing, V5 కమ్స్ అండర్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ మళ్ళీ 2 టైప్స్ గా డివైడ్ అయింది. దట్ ఈస్ రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. వాటి యొక్క క్యాపబిలిటీని బేస్ చేసుకుని ట్రాన్సిటివ్ గా, ఇంట్రాన్సిటివ్ గా కూడా అది రోల్ ప్లే చేస్తుంది. కమింగ్ టు ఆక్సిలరీ వర్బ్స్, వీ హ్యావ్ 25 ఆక్సిలరీ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆల్ఫాబెట్స్ కంటే ఒకటి తక్కువ అని చెప్పాను. ఆ 25 ఆక్సిలరీ వర్బ్స్ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్ గాను, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ గాను డివైడ్ అయ్యాయి. వాటి ఎగ్జాంపుల్స్ తో పాటు ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం. I hope this is useful to you and you got understood much better. If so, please like, share and subscribe my channel to support me. Thank you.